నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో గవర్నర్ నోట సర్కార్ అబద్ధాలు, అరకొరే అమలు అయినా గొప్పలు, హామీలన్నీ అమలు చేసినట్టు గప్పాలు. అవునా? ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు? ఇప్పుడు ఇదే దాని మీద కేసీఆర్ ఏం మాట్లాడండి గతంలో? గవర్నర్ ప్రసంగాన్ని ఎట్లా చదవాలన్న దాని మీద, ఎందుకు గవర్నర్ ప్రసంగం ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది అన్న దాని మీద ఇప్పుడు నమస్తే తెలంగాణలో రాసిరు వీళ్ళు. ఏమని? గవర్నర్ ప్రసంగంలో మొత్తం అబద్ధాలే ఉన్నాయి, ప్రభుత్వం ఏం చెప్తే అదే రాసిర్రు, లేకపోతే అది ముఖ్యమంత్రి స్పీచ్ లాగా ఉన్నది, కాంగ్రెస్ స్పీచ్ లాగా ఉన్నదని. ఆనాడు కేసీఆరే మాట్లాడండి. ఏమని? లేదా రాబోయే బడ్జెట్లో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ 420 హామీలు 6 గ్యారంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో, లేదా గత 15 నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిదని చెప్పి మేమందరం కూడా భావించినాం, ఆశించినాం. కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ కేసీఆర్ ఏమంటున్నాడు? ఏం ఉద్ధరించింది, ఎవరిని ఉద్ధరించింది? గవర్నమెంట్ రాసిచ్చిన స్క్రిప్ట్ లాగున్నది, టీఆర్ఎస్ మేనిఫెస్టో లాగున్నది, లేకపోతే టీఆర్ఎస్ కరపత్రం లాగున్నదని చెప్పి చాలామంది సభ్యులు మాట్లాడారు. అధ్యక్ష, ఇది మనల్ని మనమే అగౌరవపరచుకోవడం, అపహాస్యం చేసుకోవడం. డెఫినెట్గా గవర్నమెంట్ రాసిచ్చినటువంటి స్క్రిప్టు మాత్రమే గవర్నర్ చదువుతారు. అధ్యక్ష, ఒక పదం కూడా అటు ఇటుగా చదవడానికి గవర్నర్ గారికి అధికారం లేదు. గవర్నర్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఈ రిప్రజెంట్స్ ది క్యాబినెట్ ఆఫ్ ద స్టేట్. అధ్యక్ష, రాష్ట్ర స్థాయిలో అయినా దేశ స్థాయిలో ప్రెసిడెంట్ గారు అయినా గీతారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన. అధ్యక్ష, ప్రతిసారి గవర్నర్ స్పీచ్ను క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే, క్యాబినెట్ ఆమోదించిన స్పీచ్ను మాత్రమే గవర్నర్ చదువుతారు. అధ్యక్ష, రెండో పాయింట్ కూడా, ఈరోజు డెఫినెట్గా అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ యొక్క ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. డెఫినెట్గా టీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోనే గవర్నర్ స్పీచ్ ప్రతిబింబిస్తుంది. అధ్యక్ష, ప్రతిబింబించకపోతేనే తప్పు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయితే పాపులర్ మ్యాండేట్తో గవర్నమెంట్ అవుతుందో డెఫినెట్గా ఆ పార్టీ యొక్క ఆలోచనలు, పార్టీ యొక్క విధానాలు, పార్టీ ముసాయిదా, పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోనే గవర్నర్ చెప్పాల్సి ఉంటుంది. అధ్యక్ష, చెప్పకపోతేనే అన్డెమోక్రాటిక్, చెప్తేనే డెమోక్రాటిక్. ఇదేదో కొంతమంది మధ్యలో వచ్చిన పండితులు తయారు చేసిన ముచ్చట. అధ్యక్ష, కానీ డెమోక్రసీ పూర్తి స్థాయిలో పరిణమిలానంటే ఏ పార్టీ అయితే ప్రజల్లోకి పోయి ఓట్లు అడుగుతుందో ఆ పార్టీ ప్రభుత్వంగా రూపాంతరం చెందిన తర్వాత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వ కార్యక్రమాలుగా అమలు జరిగి తీరాలి. అధ్యక్ష, దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇప్పుడు ఈయన ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు కదా. రాత్రి నమస్తే తెలంగాణకు ఫోన్ చేసి చెప్పలేదా మీరు? ఇట్లా రాయొద్దయ్యా బాబు, ఇది గవర్నమెంట్ రాసిచ్చిందే గవర్నర్ చదువుతాడు, ముఖ్యమంత్రి క్యాబినెట్ రాసిచ్చిందే గవర్నర్ చదువుతాడని నమస్తే తెలంగాణకు చెప్పలేదా? లేదు మీ కుమారుడికి చెప్పలేదా? మీ కుమారుడికి ఏం చెప్పే ప్రయత్నం చేయలేదా? గవర్నర్ నోట సర్కార్ అబద్ధాలని రాశారు. మరి మీ హయాంలో కూడా అదే కదా, సేమ్. ఎవరైనా గంతే, దొందే, ఇంకోరు వచ్చినా గదే ఉంటుంది. మేము చాలా గొప్పగా చేస్తున్నామని క్యాబినెట్లో నోట్ రాస్తారు, అది ఆమోదిస్తారు, గవర్నర్ చేతిలో పెడితే గవర్నర్ పొల్లు పోకుండా చదువుతాడు. ఏముందాడా? ఆదాయం లేదు, సర్కార్ నడపలేను, మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తా, ఎట్లా పంచాలనో మీరే చెప్పుండ్రి. ఆయన అన్న దాంట్లో అర్థాన్ని మీరు ఈ రకంగా తీసుకొచ్చారు, ఎందుకంటే ఇది కేసీఆర్ పేపర్ కాబట్టి. ఆయన ఏమంటుండు? ఆర్థికంగా రాష్ట్రాన్ని క్యాన్సర్ బారిన పడేసిరు అంటున్నాడు. ఎవరు? మిమ్మల్ని అంటున్నాడు. మీరు చెప్పాలేంది? ఎక్కడదా క్యాన్సర్ బారిన? మేము చాలా నిజాయితీగా పనిచేసినాం, 16,000 కోట్ల మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా తయారు చేసినామని మీరు రాయాలి కథనం. మీరు దాన్ని ఇంకొక రకంగా ఆదాయం లేదు ఆయన నడపలేకపోతున్నా అంటున్నాడు. ఎందుకు నడపలేకపోతున్నావు? ఆదాయం ఉన్నది కదా అని చూపించాలి మీరు.
ఎందుకంటే ఇది మీ పేపర్ కాబట్టి. స్పీకర్కి సుప్రీంకోర్టు నోటీస్ ఇచ్చిందట. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన 25వ తేదీలోగా సమాధానం చెప్పాలన్న ధర్మాసనం. సభాపతి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ. ఆ 10 మంది ఎమ్మెల్యేల్లో ఆందోళన. ఈ విషయంలో 100% చాలా క్లారిటీ ఉన్నాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని వాళ్ళని బర్తరఫ్ చేయాల్సిందే. అది కేసీఆర్ పేపర్లో రాసినా, ఇంకో దగ్గర రాసినా క్లియర్. ఎందుకంటే ఇది అన్యాయం, అక్రమం, దుర్మార్గం, ప్రజల తీర్పుని అవమానించడమే. వాళ్ళు గెలిచింది కారు గుర్తు మీద, ఆ పార్టీలో ఉండాల్సిందే, ఉండి సావాల్సిందే. ఒకవేళ నీకు ఇష్టం లేదా పార్టీకి రిజైన్ చేయి, పదవికి రిజైన్ చేయి, మళ్ళీ ఎలక్షన్ని ఫేస్ చేయి. ఒకవేళ ఎలక్షన్ ఎట్లా ఫేస్ చేస్తావు అన్నది కూడా ప్రజలకి సమాధానం చెప్పాలి. అసలు నువ్వు దేనికోసం రిజైన్ చేస్తున్నావు ప్రజలకు సమాధానం చెప్పాలి, మోరల్గా, నైతికంగా. అప్పుడు ప్రజలు నీకు ఓటేస్తారా, నేను బొంద పెడతారని ప్రజలు డిసైడ్ చేస్తారు. సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడాన్ని మనం స్వాగతించాల్సిందే. ఆ 10 మంది మీద వేటు పడాల్సిందే. ఉప ఎన్నికలు రావాల్సిందే.